హాయ్ ఫ్రెండ్స్, మీరు నన్ను యూట్యూబ్ ద్వారా ఎంత ప్రేమగా ఎంత అభిమానిస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అందరూ అంటుంటే అమ్మ నువ్వు మా అమ్మలాగా ఉన్నావు, మా అమ్మలా మాట్లాడతావు, మా అమ్మలా వండుతావు, మా పిన్నిలా ఉన్నావు, అమ్మ నిన్ను పిన్ని అని పిలుస్తాము, అత్త అని పిలుస్తాము, ఆంటీ అంట, ఇంకా అమ్మ నాన్న అంట, అంకుల్ అంట, ఆంటీ అంటే ఎంత అక్కలాగా అక్క అన్ని రకాల బంధుత్వాలతో పిలుస్తుంటే అది మామూలుగానే నవ్వుకొని ఎంత ఆనందపడేదాన్ని. అసలు వీళ్ళలో ఎంత ప్రేమ ఉంటుందా అని ఒక అమ్మాయి అయితే నిరూపించేసుకుందండి. ఇప్పుడు అమ్మ అమ్మ అని పిలుస్తూనే అసలు నాకు మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఎలా అంటే చాలా అసలు లైవ్ కూడా పెడుతున్నప్పుడు కూడా నీ లైవ్ పెట్టకపోతే కూడా వాళ్ళు ఏమంటా ఉంటారంటే లైవ్ పెట్టండి అమ్మా, మాకు బోర్ కొడుతుంది, మీ లైవ్ చూస్తే మాకు హ్యాపీగా ఉంటుంది, మీతో మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది. మళ్ళీ నేను లైవ్లో వండకపోయినా సరే వండమ్మా నువ్వు వండుదా ఉంటేనే మాకు చూడాలనిపిస్తుంది అని. నాకు బాగాలేనప్పుడు రెస్ట్ తీసుకోండి అమ్మా అంటారు. వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడతారంటే ఆ మాటలు అవి వింటుంటే అసలు చాలా ఇదిగా అనిపిస్తుందండి. నాకు దగ్గర బంధువుల కన్నా చాలా చాలా ప్రేమగా అనిపిస్తుంది. ఇలాంటి బంధుత్వాలు ఇలాంటి బంధాలు ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ యూట్యూబ్ ద్వారా నేను ఎంతమంది ఇంత ఫ్యామిలీ మెంబర్స్ని నేను ఎంత ప్రేమని ఎంత ఆప్యాయతను పెంచుకున్నానని నేను చాలా ఇదిగా ఉంది. నేను మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాను నిజంగా. నేను మొన్న లైవ్లో తాటిగారులు చేశాను. నాకు తాటిగారులు అంటే చాలా ఇష్టం అమ్మ. నేను బయట కొనుక్కొని చేసినా నాకు సెట్ అవ్వలేదు, బయట కొనుక్కున్నాను అంటే నేను అనుకున్నాను మాట దగ్గరే కదమ్మా, ఇక్కడికి అక్కకి ఇద్దాము, డాడీ పట్టుకెళ్ళి ఇస్తారు, డాడీ వెళ్తానే ఉంటారు కదా, పంపుదాము దగ్గర సికింద్రాబాద్ వినాయకుడి గుడి అంటే దగ్గరే కదా, తనకు కూడా దగ్గర అయితే ఇద్దాము అనేసి అని మనసులో అనుకున్నాను. అదే మాట తనకి సరదాగా నేను లైవ్లో చెప్పాను, నేను పంపుదామని. అది సరే పంపండి పంపమ్మా అనేసి అనేటప్పటికి ఓకే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేనైతే పంపాను, కానీ నాకైతే మైండ్ బ్లాక్ చేసేసిందండి. తను అయితే అసలు ఊహించలేదు, ఇంత కూడా అనుకోలేదు అనమాట. అప్పుడు ఫోన్ చేసి డాడీ ఏమని అంటే తన బ్యాగ్ ఇచ్చింది, బరువుగా ఉంది అంటే ఏం పంపు ఉంటుందా అంత బరువు ఉంది అని అనుకున్నాము. కానీ తీరా ఇక్కడికి వచ్చి చూసి షాక్, అసలు ఇంత పెద్ద బ్యాగ్ కానీ చాలా పంపిందండి. చాలా రకాలు తన ప్రేమని అమ్మ నా ప్రేమని వ్యక్తం చేసుకున్నామంటే నాకు మాటలు సరిగ్గా రావట్లేదు, ఏదైనా మిస్టేక్ మాట్లాడితే ఏమనుకోకండి. చాలా ప్రేమను చూపించింది. తనైతే పంపితేనే ప్రేమని కాదండి నేను అనేది మెయిన్, అసలు అది కాదు. ఇప్పుడు ప్రేమను చూపించడం, ఇప్పుడు మీరు తను ముగ్గేసి మాటలు కమెంట్స్ కూడా 2, 3, 4, 5 కూడా అదే రకంగా పెడుతూ ఉంటుంది. చాలా ప్రేమగా మాట్లాడుతుంది. తను ఒక్కతే కాదు, అందరూ కూడా చాలా మంది ఉన్నారు నాతో అలా ప్రేమగా మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు నేను తనకి పంపాను కాబట్టి తనకి నాకు ఈ అవకాశం వచ్చింది, ఇలా ఒకరికొకరు ఇచ్చుకునే అవకాశం తను వచ్చింది. ఆ దేవుడి దయ ఏంటో నాకు తెలియట్లేదు అసలు మీతో ఎలా మాట్లాడాలో. తను ఏమేమి పంపింది ఏంటి అన్నది మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను. నాకు చాలా మైండ్ అయితే బ్లాక్ చేసేసిందండి. మాటలు లేవు అప్పుడు డాడీ వచ్చినప్పుడు. నన్ను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే నన్ను ఇలా యూట్యూబ్ ద్వారా ఇంకా సపోర్ట్ చేసి అలా మౌంటేషన్ అయ్యి అలా వస్తే నేను ముందు ఇంకా ఏదైనా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. నా ద్వారా కూడా నేను ఏదైనా లేనంటే వాళ్ళకి అది చెయ్యాలని నేను కూడా చూస్తూ ఉంటానండి కంపల్సరీ. నేను ఆల్రెడీ అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరిగిన పుట్టినరోజులు వచ్చిన భోజనాలు అవి పెట్టుకోవడానికి అయ్యే చూస్తూ ఉంటాను. నేనంటే ఒక 5గురికి భోజనాలు పెట్టుకోవడం చాలా మంచిదని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. చాలా మంచిది అలాంటి మంచి పని చేయడం. చూసారా మా అమ్మాయి ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఒక ఫ్యామిలీలో ఏర్పడ్డ మాకు ఒక అమ్మాయి అయితే నాకు ఏమేమి పంపిందో మీకు చూపించబోతున్నాను. అసలు నాకు మాటలు రావట్లేదు చెప్పాలంటే. అని మేము పంపింది జస్ట్ గార్లే కదా, తనేమో ఇంతలాగా ఇదిగోండి స్వీట్ పంపింది చూడండి. ఇది దూద్ పేడ. అది ఇంకా నేను ఓపెన్ చేయలేదు, చేస్తాను తర్వాత అన్ని ఒకేసారి చేద్దాం. ఫస్ట్ అన్ని బయట పెట్టేసి అదేంటో ఇది స్వీట్, అదే అన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం అన్నాం కదా, ముందు అయితే బయట పెడదాము. చూసారా అసలు ఏంటి వస్తున్నాయి తీస్తున్నా కదా. అది ప్రేమగా మాట్లాడటమే కాకుండా యూట్యూబ్ ఎంత ఎలా సపోర్ట్ చేస్తారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఉండి అందరూ
నాకు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో, ఇంత మంచి ఫ్యామిలీలో నాతో ఎంత బాగా మాట్లాడుతున్నారా. ఇంట్లోనే ఉండి మగ్గిపోతూ ఉంటాను, ఇంట్లో ఫ్యామిలీ, నేను బయటికి కూడా వెళ్ళను అనమాట. కానీ నేను ఇంట్లో ఉండే ఇంతమంది ఫ్యామిలీ ప్రేమని నేను సంపాదించుకున్నాను చెప్పాలి. ఈ యూట్యూబ్ ద్వారా చాలా మంది మాకు కనెక్ట్ అయిపోయారు బాగా, అసలు విడిచిపెట్టలేని బంధాలు అయిపోయినాయి చెప్పాలి. ఒక్క రోజు మాట్లాడకపోయినా ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది, అంటే మిస్ అయిపోతాం వాళ్ళని చాలా. ఒక్క రోజు లైవ్ లేకపోయినా సరే. చూసారా, ఇవ్వండి ఇప్పుడు ఇది, ఇంకా ఇగో చూడండి. ఓకే, ఇప్పుడు ఇందులో కవర్లు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఎందుకమ్మా ఇవన్నీ నేను అడిగితే, అమ్మ అలా అనకండి, నేను నా ప్రేమ కొద్దీ నేను పంపాను, మీరు తీసుకోవాలి తప్పదు అని చెప్పేసి అంటే నేను అయితే మా ఇంటి నాకు మాటలు రావట్లేదు. చూసారా, శారీ, బ్లౌజు, ఇదిగో చాలా బాగుంది కదా శారీ అయితే. చూడండి, అసలు ఏం చెప్పాలి. దీంట్లోకి బ్లౌజ్ తన చెల్లెల కోసం చూసారా ఏం పంపిందో చూపిస్తాను మీకు ఇప్పుడు. నా కోసం పట్టీలు. ఇంత ప్రేమ ఉందా అన్న మా మీద, ఇంత ప్రేమను పెంచుకున్నారా వీళ్ళు అసలు. ఇదిగోండి, అక్కడికి పెట్టాం, ఇక్కడ పెట్టదు చీర మీద బాగా తెలుస్తుంది. ఇలా పెట్టినా వద్దు, చీర మీద పెట్టినా. ఇంకోటి కూడా ఉంది, మా అమ్మకి బాగా ఇష్టమైన దేవుడు. ఇదిగోండి, అసలు ఏం చెప్పాలి చెప్పండి మీరే. ఇవన్నీ అస్సలు అనుకోని, తల్లికి పంపినట్టు ఎలా పంపించేసారు, ఒక తల్లి బిడ్డకు పంపినట్టు పంపింది. ఇవన్నీ కూడా ఏదో బిడ్డలు కూడా ఇప్పుడు తల్లికి పంపుతా ఉంటారు కదా, అలా అనుకోండి. ఇంకా అలా పంపింది అనమాట. ఈ శారీ ఇదినా, ఇవి ఇక్కడ తన చేతులతో చేసిన నెయ్యి. ఏంటి, తనకి వాళ్ళ ఇంటికాడ బర్రెలు అవి ఉంటాయండి, గేదెలు అవిని, అక్కడ పాలు వేసుకుంటారు అనమాట. ఇంట్లోనే నెయ్యి తీసుకుంటుందంట, అందుకని నెయ్యి కూడా ఆ రోజు అప్పటికప్పుడే చేసి తీసుకొని వచ్చానమ్మా. లేదంటే ఇంకా ఎక్కువ తీసుకొద్దును అని కూడా చెప్పింది పైగా. అప్పటికప్పుడు అది కాసి పట్టుకొని వచ్చాను అనేసి చెప్పింది అనమాట. ఒకసారి లైవ్లో అంది, అమ్మ మీరు జిఆర్బి నెయ్యి వాడుతున్నారా, నా దగ్గర నేను అయితే చాలా నెయ్యి తీస్తూ ఉంటాను, మీకు నెయ్యి నేను దగ్గర అవుతే కనుక నెయ్యి పంపేదాన్ని అని కూడా అంది మాటల్లో ఒకసారి లైవ్లో. దగ్గర అదే కాదు అంటే అడ్రస్ చెప్తే అలాగాని, అసలు అడ్రస్ చెప్తే నేను పంపేసేదాన్ని అనేసి. నాకైతే ప్రేమ, నేను అదే చెప్తున్నాను, ఇందులో తన ప్రేమనే నేను అదే చూస్తున్నాను. నాతో అంత ప్రేమగా లైవ్లో ఇంత సేపు ఉంటున్నారు, వీళ్ళు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటే దానికి చాలా తృప్తి పడేటోళ్ళం మేము, చాలా ఆనందపడి దానికి ఆనందపడుతూ ఉంటాం. ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా. మీకు పైసలు రావాలని చూస్తున్నామమ్మా, ఎప్పుడు మౌంటైజేషన్ అప్పుడు అవుతుందా అని కూడా అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఆ మాటలకే మేము మురిసిపోతూ ఉంటాము, చాలా ఆనందపడుతుంటాము. కానీ ఇలా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి అస్సలు. అమ్మ జస్ట్ గాలి పంపుతాను అనగానే అక్క అయితే ఇలాగా మాటలే లేవు మాకు ఆ రోజైతే డాడీ తీసుకురాగానే. అది నేను తీస్తాను, నువ్వు వేరే అది ఓపెన్ చేయాలి. అవును, అది బ్రేక్ చేస్తూ వస్తుంది. ఇదిగో స్వీట్ కలాకండ, దూద్ పేడ. ఇవేమో లడ్డు. రాత్రి ఇందులో ఒక లడ్డు తిన్నాము. ఇదేమో మినప వడియాలు, మినపిండితోటి మనం వడియాలు పెడతాం కదమ్మా, అవి చూసా. ఇవి కూడా తన ఇంట్లో చేసుకున్నావు ఇవన్నీ కూడా. వడియాలు కూడా నేను చేసినవేనమ్మా ఇవన్నీ. అవును, ఇదిగో ఇవి వడియాలు, రైస్ అనుకుంటా, పిండి వడియాలు. ఇంకా ఆవకాయ పచ్చడి. ఇది రాగానే మా అబ్బాయి అయితే ఇంకా డైట్ ఫాలో అవుతున్నాడా, అలాంటిది చక్కగా ఇంత అన్నం పెట్టుకొని వేడి చేసేసుకొని ఓవెన్లో ఇంత పెట్టుకొని అక్కకి తినిపించేసాడు, తను తినేసాడు. నాకు ముద్దకి సూపర్ అమ్మ భలే చేసిందమ్మా అక్క, సూపర్ అని. బాగుంది, సూపర్ గా ఉంది. చూసారు కదా, ఇన్ని పంపిందండి. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. తన
నేను ప్రేమతో పంపుతున్నానమ్మా, మీరు ఏమనుకోవద్దు, మీరు కొనుక్కోలేరని కాదు, ఏమి కాదు, నేను ప్రేమతోటి పంపుతున్నాను అని మరీ చెప్పిందండి. ఇవన్నీ కూడా ఇలాగా పంపి చూడండి. ఈ ఐటమ్స్ ఇవి తను పంపినవి. నేను ఏదో కొన్ని తాటిగారులు అలా పంపాను, అంటే చేసినవి తింటుంది తను కూడా టేస్ట్గా. నేను చేసినవి ఎంత చాలా బాగా వచ్చినాయి గారెలు. తను కూడా నాకు కూడా చాలా ఇష్టం అనగానే నేను అనుకున్నాను మనసులో పంపుదాము ఇలాగా అనేసి. అంటే దగ్గరే కదా, దగ్గర అయితే కొంచెం ఇవ్వచ్చు కదా అని చెప్పేసి, అంటే చాలా నెలల తర్వాత ఇలాగ అనుకున్నాము. కానీ తను అయితే ఎక్స్పెక్ట్ చేయనట్టు చేసేసారు బాగా. అయ్యో మైండ్ ఇదైపోయిందండి. అసలు చాలా ఆనందంగా ఉంది నాకైతే, నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే నేను యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి ఇంత ప్రేమాభిమానాలు సంపాదించుకున్నాను, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేమేమో ఫోన్ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్తే నాకు థ్యాంక్స్ అసలు వద్దమ్మా, వద్దంటే వద్దు ఇచ్చింది, మాట్లాడేమో అదే చెప్తున్నాను. థ్యాంక్స్ వద్దంటే వద్దమ్మా, నేను ప్రేమతో పంపాను, మీరు తీసుకోవాలి అంతే అని చెప్పేసి పంపింది. చూసారు కదా, ఇవన్నీ పంపింది. చాలా చాలా సంతోషంగా ఉందండి. కాకపోతే మైండ్ కూడా నాకు బ్లాక్ అయింది అనమాట ఒకసారిగా. నాకు చాలా ఇబ్బంది కూడా ఫీల్ అయ్యాము కొంచెం. అంటే ఇలా కూడా పంపుతారా అనేసి, అంటే ప్రేమతో ఇబ్బంది పెట్టేసింది అక్క. ఉక్కిరి బిక్కిరి కవర్ అలాగే అమ్మా. తన ప్రేమని ఇలా చూపించుకుంది అనమాట. కానీ నాకు ఇలాగా మీరు యూట్యూబ్లో సపోర్ట్ చేస్తున్నారు చూడండి, చాలా చాలా సంతోషం అండి. అలా ఇంకా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మనకి మౌంటేషన్ అది అయిపోతే ఇంకా ముందు ఇంకొంచెం ఇంకా బాగా చేసుకోవచ్చు. అలాగే నేను ఇంకా మీ అందరికి కూడా, మీరందరూ ఎవరైనా పెట్టుకుంటే యూట్యూబ్లో కూడా నేను ఇంకా సపోర్ట్ చేస్తాను మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మా ఛానల్ గురించి. తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇలాగే ఇంకా సపోర్ట్ చేయండి. పేరు శ్వేత అండి. శ్వేత మా శ్వేత అక్క. శ్వేత పంపిన సార్ అనుకోండి, అమ్మకి సార్ పంపింది. సరేనా ఫ్రెండ్స్, మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.